శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మరి సింహరాశి వారికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం, మరి ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు అనుకుందాం, అంటే జూన్ నెల 2వ తారీఖు 2027 వరకు కూడా మీకు అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఇంకా మేజర్ పార్ట్ అంతా కూడా ఇంకా మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం మీదే సంచరించడం వల్ల మరి సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి. మొత్తం అష్టమ శని అంతా కూడా ఈ రాశి వారికి ఒకే విధంగా ఉంటుందా, లేదంటే ఏదైనా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ లాంటిది కానీ ఉంటాయని ఆలోచించినప్పుడు 100% ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫలితాల్లో మీకు అష్టమ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు గురువు గారి నక్షత్రమైనటువంటి పూర్వభాద్రాలో ప్రవేశించడం జరిగింది. ఇది కంపల్సరీగా మీకు కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఉత్తరాభాద్ర అయినటువంటి శని భగవానుడి యొక్క సొంత నక్షత్రం మీద ప్రవేశించడంతో ఇంచుమించుగా మీరు మొన్న మే నెలాఖరు వరకు కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ చికాకులు అనుభవించడం జరిగి ఉంటుంది. సో ఇప్పుడు రేవతి నక్షత్రం మీద ప్రవేశించడంతో కొంత రిలీఫ్ అన్నది మీకు రావడం జరుగుతుంది. సో ఇది విద్యార్థులకి విద్య మీద ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు క్రమశిక్షణతో ఎక్కువ మీ ప్రొఫెషన్ మీదే దృష్టి పెట్టి ఇతర విషయాలు పక్కన పెట్టినప్పుడు 100% ప్రొఫెషన్ పరంగా మీకు ఉన్నటువంటి చాలా ఇబ్బందులు గాడిలో పడి మళ్ళీ మంచి మార్గంలో పడే అవకాశం ఉంటుంది. మన సింహరాశి వారికి ఈ గురువు యొక్క ఈ శని యొక్క సంచారం బుధ నక్షత్రంపై ఉండడం వల్ల ధన లాభాది ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు, కుటుంబంలో మీకు వ్యతిరేకించేవారు, ఈ విధంగా వాళ్ళు మీకు సహకరించడం జరుగుతుంటుంది. లేదంటే వాళ్ళకి ఏదన్నా కారణాల వల్ల వాళ్ళు కొంతవరకు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థాన ఫలితాలు అవ్వడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి ధనం మనకి రావాల్సింది కానీ, మనకి ఏదో కారణాల వల్ల ఆగిపోయిన బిల్స్ కానీ, ఇవన్నీ కొంతవరకు ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ లెక్కలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్న మిస్టేక్ కొన్ని సందర్భాల్లో పెద్ద పొరపాటు జరుగుతుంటుంది. అప్పుడు కరెక్ట్గా చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని ₹1 లెక్కైనా అలాగే చూసుకోవాలి, ₹1,00,000 అంతే సరితో పెట్టాలి, ₹1,00,00,000 అదే చూసుకోవాలి తప్ప ఏదో 10,000 5,000 అని పక్కన పెడితే అవే నెమ్మదిగా మీకు మీ నష్టానికి కారణం అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆర్థిక విషయాల్లో అకౌంట్స్ విషయాల్లో మీరు చాలా దృష్టి పెడితే 100% గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. పెద్ద ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ డెబిట్స్ ఏమైనా ఉంటే అవి 100% క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రేపు అంటే వచ్చే నెల జూలై 27వ తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. అది ఎప్పుడు దాకా డిసెంబర్ 11 దాకా వక్రించినప్పుడు కొంతవరకు వీళ్ళకి అష్టమ భావ ఫలితాల నుంచి కొంత విముక్తి రావడం జపిస్తుంటుంది. అంటే సప్తమ భావం మీద కూడా శని యొక్క దృష్టి పెట్టడం వల్ల, అంటే వెనక భావం ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా అష్టమ ఫలితాలు తగ్గి సప్తమం మీదకి రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి రాహు మీద తన దృష్టి పెట్టడం వల్ల కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కానీ పెద్దవారితో మీకు కలిసి వ్యాపారం చేసే అవకాశం అయితే వస్తుంది. అంటే అయినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు మీకన్నా గొప్పవారైనప్పుడు కూడా మీ అవసరం వారికి రావడం జరుగుతుంది. అందుకని వాళ్ళు వ్యాపారంలోకి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు అంటే అది వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది మీకన్నా, అయినప్పటికీ కూడా మీరు ఆ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారు, ఆ డిమాండ్స్ మనం ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలం, అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలమా అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అటువంటి డీల్ చేసుకోవడం మంచిది. బట్ లేదైనా అది మీరు ఉద్యోగంలో ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో కానీ, పెద్ద ఇండస్ట్రీలో కానీ, పెద్ద పారిశ్రామిక రంగంలోకి మీరు ఉద్యోగిగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని పిలిచి మళ్ళీ కొత్తగా ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో మంచి అవకాశం అన్నది మీకు రాబోతుంది. అది జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. మళ్ళీ ఇక అష్టమ శని ఫలితం కూడా ఉంటుంది, కానీ కొంత అష్టమ భావ ఫలితాలు కొంతవరకు తగ్గి సప్తమ భావం ఫలితాలు అక్కడ రాహుతో కలడం ఇవన్నీ కూడా మీకు
కొంతవరకు పెద్దవారితో పరిచయాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఇటువంటివి నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి మన సింహరాశి వారు ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. బట్ ఏదైనా మారే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది తప్ప టెంపరీగా ఏదో కొత్తగా పెద్ద ఉద్యోగం వచ్చిందని చేరిపోతే మళ్ళీ ఇంచుమించుగా మనకి డిసెంబర్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాబ్లం రావచ్చు, ఆ ఉద్యోగం ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అంటే ఈ విధంగా 2 కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి కొంతవరకు మన అర్హత, అవతల వారి యొక్క ఆలోచన ఇవన్నీ తెలుసుకొని నెమ్మదిగా మారడం మంచిది తప్ప తొందరపడే అవకాశం వచ్చింది కదా అని మారితే మాత్రం తర్వాత మాత్రం వచ్చే ఇబ్బందులు కొద్దిగా అవమానకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే
కొద్దిగా లోనకి వెళ్ళి, అంటే అడివో తోట ఉంటుంది, ఆ లోనకి వెళ్ళి కోతులకి మరి వేరుశనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది, రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.